ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఈరోజు గీతా జయంతి అనగా భగవద్గీత పుట్టినరోజు. అంటే ఒక భగవద్గీత పుస్తకానికే గీతా జయంతిని చేసి అని చెప్పి పుట్టినరోజు చేస్తారు. మరే ఇతర గ్రంథాలకు ఏ పుస్తకాలకు గీతా జయంతి చేయరు. ఒక భగవద్గీతకి గీతా జయంతి చేస్తారు. అంటే భగవద్గీతకు పుట్టినరోజు అని పండగ చేస్తారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే ఈ యొక్క భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో చెప్పిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక విషయము చెబుతాను. శ్రీకృష్ణుడు అర్జునుడి కురుక్షేత్ర సంగ్రామంలో నిలబెట్టినప్పుడు అర్జునుడు ఆయన తాతలను, ముత్తాతలను, తండ్రులను, పెనుతండ్రులను, సోదరులను, మేనమామలను, బంధువులనందరినీ, శ్రేయోభిలాసులను, గురువులను, గురుపుత్రులను అందరినీ చూసి, మనవలను, మునుమనులను అందరినీ చూసి హృదయం ద్రవించిన వాడై, కృష్ణ, ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి నేను ఈ రాజ్యాన్ని భోజించుట నాకు అవసరం లేదు అని చెప్పేసి ధనుర్బాణాల కింద పడేసి నేను యుద్ధం చేయను అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఏం బావా, ఇదివరకు నువ్వు ఒక బృహన్నల శాపం పొందావు కదా, అంటే గొజ్జావని కానీ పొందావు కదా, ఆ దోషం ఏమన్నా అంటుకున్నదే ఏంటి అని అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు. అని చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, ధీరుడనేవాడు దేనికి వెనకాడకూడదు. వెనకాడితే పిరికివంతుడు ఏ విజయాన్ని సాధించలేడు. ఒక ధైర్యవంతుడు దేనైనా ఎదుర్కొని ఈ యుద్ధం యొక్క రణరంగంలో నీవు జయిస్తే రాజ్యం నీ సొంతం అవుతుంది. అలా అని కాదని యుద్ధం చేయకుండా వెనకాడితే నిన్ను పిరికి పంద అనే అపవాదు ఉంటుందని చెప్తాడు. ఈ విషయము మన మనుషులకు కూడా వర్తిస్తుంది. ఏంటనంటే ఒక విద్యార్థి కావచ్చు, ఒక సంసారంలో ఉన్న ఒక యజమాని అవ్వచ్చు, ఒక తండ్రి అవ్వచ్చు, తండ్రికి కొడుకు అవ్వచ్చు, భర్తకు భార్య అవ్వచ్చు, భార్యకు భర్త అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ సంసార జీవితం అనే చక్రంలో సమస్యలకు తట్టుకొని, కష్టాలకు తట్టుకొని నిలబడలేని పిరికి పందులు ఆత్మహత్యకు పాల్పడతారు. అలాంటి వాళ్ళను పిరికి పందులు అంటారు. ఆత్మహత్య మహాపాపము. ఈ భగవద్గీత గురించి తెలిసింది ఏంటంటే ఈ సంసారం కూడా ఒక రణరంగమే, ఈ జీవితం కూడా ఒక రణరంగమే. ఈ జీవితం అనే రణరంగంలో పిరికి పందల్లా వెనకాడకుండా ఎవరైతే ముందుకు వీరుల్లా అన్నిటిని జయిస్తారో అప్పుడు విజయము సొంతమవుతుంది అని ఈ భగవద్గీత చదివిన తర్వాత అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్ముడు లోక కళ్యాణం కోసం ఈ భగవద్గీత ఉపదేశ సారాంశం అర్జునుడికి చెప్పాడు అని అనిపిస్తుంది. గీతా జయంతి శుభాకాంక్షలు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.